అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం అనంతపురంలో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వడ్డర్ల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలామంది ఉమ్మడి జిల్లాలు కానీ అందరూ కూడా నా దృష్టికి మన కులానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తగిన న్యాయం జరిగేట్టుగా మీరు ఇట ముఖ్యమంత్రి దగ్గరికి యువ నాయకుడు నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకోవాలని కూడా అందరూ కూడా నాకు ఫోన్ ద్వారా ఉన్నా కానీ కొన్ని జిల్లాలు పర్యటించినప్పుడు ఇవన్నీ కూడా తెలియజేసినారు. కాబట్టి అందుకనే రాష్ట్ర కార్యవర్గం సమావేశం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఆ సమావేశానికి 13 ఉమ్మడి జిల్లాలో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, కొంతమంది మేధావులు, కొంతమంది సీనియర్ లీడర్లు అందరినీ కూడా ఆహ్వానించి దీర్ఘంగా చర్చించి ఏలూరు రోడ్డు ప్రాంగణం విజయవాడ లీలా గ్రాండ్లో 10:30కు ఈ యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ సమావేశానికి తప్పకుండా అందరూ హాజరు కావాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్యవర్గం సమావేశం రౌండ్ టేబుల్లో ముఖ్య ఉద్దేశం మన కులానికి సంబంధించి అనేక సమస్యల్ని చర్చించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు కాబట్టి మనకు ఏ విధంగా ఈరోజు పార్టీలలో ఉండే వాళ్ళకి పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు కానీ పార్టీలలో పదవులు కానీ అదేవిధంగా ముఖ్యంగా వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని, అదేవిధంగా వడ్డీ ఓబన్న జయంతిని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగగా వడ్డీ ఓబన్న జయంతిని కూడా జరుపుకుంటున్నాం. కొన్ని జిల్లాలలో వడ్డీ ఓబన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదు. వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వడ్డర్ల సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలని, ముఖ్యంగా కొండ క్వారీలలో వడ్డర్లకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 15% క్వారీలు కేటాయిస్తామని, అదేవిధంగా ఏదైతే రాయల్టీలో 50% రాయల్టీ మనకు ఫెసిలిటీ కల్పిస్తున్నారని మనకు ఇప్పటికే ఇదైంది. త్వరలోనే కూడా జియో కూడా విడుదల చేసేదానికి కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి అనేక రకాలుగా వడ్డర్ల సమస్యల్ని చర్చించుకోవడానికి రాష్ట్ర కార్యవర్గం మరి విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మరి అందరూ కూడా ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ప్రతి ఒక్క సోదరుడికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మేధావులు, కులం సీనియర్ నాయకులందరూ కూడా రావాలని పిలిపిస్తున్నాం. తప్పకుండా హాజరు కావాలా. 11వ తారీఖు 10:25 ప్రోగ్రాం రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న కడప జిల్లాలో ఈ ఆదివారం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని కూడా ఆల్రెడీగా కొంత సోషల్ మీడియాలలో మా వాళ్ళు కూడా గ్రూపులలో చేశారు. దాని భాగంగానే అది వాయిదా వేస్తున్నాం. వాయిదా వేసి మనం అమరావతి, గుంటూరు, విజయవాడ కాబట్టి రాష్ట్ర కార్యవర్గం సమావేశం రౌండ్ టేబుల్ అక్కడనే పెట్టుకుంటుందని కొంతమందితో చర్చిస్తే వాళ్ళ సలహాల సూచనల మేరకే మేము ఆదివారం అనేది బుధవారానికి 11వ తారీఖు మార్చుకున్నామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వడ్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లు కలిగి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకు కులానికి అన్యాయం జరుగుతున్నదంటే మనకు ఒక శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడు, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ ఎవరు లేనప్పటికి కాబట్టి మనకు చాలా అన్యాయం జరుగుతున్నది. మనమాత్ర నిబంధనగా పార్టీ కోసం నిరంతరంగా పనిచేసిన
కులం ఏదన్నా ఉండాదంటే అది వడ్డర కులం. తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక్కగా పనిచేసిన కులం కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి ఉంటారో దానికంటే భిన్నంగా వడ్డర్ల జాతి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతేనే దశ దిశగా కొంతమంది పేదవాడు తలరాతలు మారుతాయని భావించి మేమంతా కూడా కష్టపడినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. మన యువ నాయకుడు, యువగల వ్యవస్థాపకుడు నారా లోకేష్ గారు మంత్రి గారు అయినారు. మేమందరూ కూడా ఈరోజు సంతోషపడుతున్నాం. కాకపోతే మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి రేపంతా 13 జిల్లాలు అందరూ కలిసి చర్చించుకొని కూటమి ప్రభుత్వం ఇక్కడికి తీసుకుపోతామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా జాతీయ బిడ్డ వడ్డర్ల కులాసులందరికీ మన ఈరోజు ప్రెస్ మీటింగు మన మురళి అన్న రాష్ట్ర మాజీ ఫెడరేషన్ చైర్మన్ మురళి అన్న ఆధారంలో ఈ ప్రెస్ మీటింగు మన రాష్ట్రంగా మన వడ్డర్ల కులాసులందరికీ ఒక విందున మన వచ్చే 11వ తారీఖు వడ్డర్ల కులాసులందరూ గుంటూరు విజయవాడలో మన అన్నగారు ఆధారంలో మన మురళి అన్న ఆధారంలో మొత్తం అందరూ కలసాలని అక్కడ మన వడ్డర్ల కులాసులో జాతీయ బిడ్డలందరికీ కొంతమందికి చాలామందికి పదవులు కేటాయించాలని మన కూటమి ప్రభుత్వంకి మన అన్నగారు మన సమస్యలన్నీ కనుక్కొని మన ముఖ్యమంత్రి గారికి అందియాలని, అందుకోసం ఇది మొత్తం రాష్ట్రంగా ఎవరైనా కానీ మన కులాసులందరూ వడ్డర్ల కులాసులందరూ పదవులు ఉండేవాళ్ళు, పదవులు లేకుండా వాళ్ళని కాదు, అందరికీ 11వ తారీఖు రావాలని వడ్డర్ల కులాసులందరూ అక్కడొచ్చి మీటింగ్లో పాల్గొని మన సమస్యలు ఎవరున్నా కానీ ఏదైనా కానీ మన అన్నగారు చెప్పి అన్నగారు కూటమి ప్రభుత్వంతో ముందు పెట్టి అవన్నీ మనం కొన్ని ఏవైనా వడ్డర్ల కులాసులకి రాకుండేటివి ఏదైనా చిన్న వర్కులు కానీ ఏదైనా మనకి కావాలనుకుంటే సబ్సిడీ లోన్లు కానీ అక్కడ అవన్నీ సమస్యలన్నీ అందరూ కలిసి మాట్లాడి ఆ సమస్య ముందుకు తీసుకుపోవాలని అది మన అన్నగారికి చెప్తున్నాము, మురళి అన్నగారికి. అందరూ దయచేసి మరుకోకుండా రావాల వడ్డర్ల కులాసులందరూ అని నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నాం.